హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను చాలా తక్కువ టైంలో తొందరగా చేసుకోగలిగే ఎగ్ పులుసు రెసిపీ చూపించబోతున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. 2-3 ఇంగ్రీడియంట్స్ తోనే ఈ కర్రీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఎగ్స్ బాయిలింగ్ కి సరిపడా వాటర్ తీసుకొని మనం కావాల్సినన్ని ఎగ్స్ తీసుకొని ఇందులో బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి మనం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. నేను ఒక 5-6 ఉల్లిపాయలని తీసుకున్నాను. గ్రేవీ థిక్నెస్ కోసమని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. మీరు తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను టమాటా యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్ తోనే మనం గ్రేవీ థిక్నెస్ తీసుకురావాలి. అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం ఇంతకు ముందే కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ క్వాంటిటీ మీకు సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.